హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలాగ్స్. ఈరోజు వీడియోలో కారం బొరుగులు అంటారు కదండి, అవైతే చేశానమాట. రాయలసీమకి వెళ్ళే కారం బొరుగులు అంటారు. సో మేమైతే వీటిని మరమరాలని అంటాం అనమాట. స్పైసీగా టీ టైమ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి అనమాట. సో ఇవైతే పిల్లలకి బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చండి, చాలా బాగుంటాయి. సో బెస్ట్ స్నాక్స్ అండి, ఇవి మాత్రం టైంపాస్కి చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను మీడియం సైజ్ గ్లాస్తో 3 గ్లాసుల వరకు ఈ మరమరాలు అయితే తీసుకున్నానండి. ఈ మరమరాలని చాట్లో వేసుకొని ఒకసారి చెరిగితే డస్ట్ ఏమైనా ఉంటే పోతుందండి. సో ఇట్లా అయితే తీసుకోవాలన్నమాట. 3 గ్లాసులు తీసుకున్నాను నేను. ఇంకా ఎక్కువ కావాలన్నా కానీ క్వాంటిటీ అన్నీ పెంచుకొని చేసుకోవడమే. సో నేనైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్తంత ఆయిల్ వేసానండి. ఇందులోకి జీలకర్ర, తాలింపు గింజలు అన్నీ అయితే వేసానమాట. వేసి జస్ట్ అట్ట చిట్టపటలాడితే చాలు. 4 అయితే ఎండుమిరపకాయలు వేసాను. సో ఎండుమిరపకాయల ఫ్లేవర్ బాగుంటుందండి ఈ చాట్లోకి. సో ఇప్పుడు వచ్చేసి 1 కప్పు వరకు పల్లీలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు చిన్నులపాయలు కచ్చా పచ్చాగా దంచి అయితే తీసుకున్నాను అనమాట. ఈ స్మెల్, ఆ ఫ్లేవరు ఈ కారం బొరుగులకి చాలా బాగుంటుంది అనమాట. లైట్గా దంచి తీసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకోవాలండి, బాగుంటుంది అనమాట. ఆ స్మెల్ అదంతా కూడా ఈ బొరుగులకి పట్టి చాలా బాగుంటుంది. సో అది కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు 1 కప్పు వరకు పుట్నాలు తీసుకున్నాను. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లయితే ఒక 2-3 నిమిషాలు పచ్చివాసన పోతే చాలండి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే 1 స్పూన్ అయితే వేస్తున్నాను. చూసుకొని వేసుకోవడం మన టేస్ట్కి తగ్గట్టు. 1 స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను. పసుపు కాస్త ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మరమరాలు వైట్ కలర్ ఉంటాయి కాబట్టి మొత్తం పట్టాలి కదా. సో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇందులోకి కాస్తంత గరం మసాలా పొడి అయితే వేస్తున్నానండి. సో కొద్దిగా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఈ తాలింపు వెంటనే మాడిపోతుందండి, కాబట్టి ఎక్కువసేపు అయితే ఉంచకూడదు. వెంటనే అయితే మరమరాలు కలిపేసేయాలి. సో కారం వేసిన తర్వాత నల్లగా అయితే అవుతుంది, అందుకని చెప్పేసి వెంటనే మరమరాలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇట్లా కలుపుకోవాలి. చూసారు కదా, మరమరాలు వేసి మొత్తం కూడా ఈ మరమరాలు అంతటికి ఈ ఆయిల్ ఇదంతా కూడా పట్టేటట్టు బాగా అయితే కలుపుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, వెంటనే మాడిపోతాయి. ఇవి వేసుకున్నా కూడా ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే ఈ మరమరాలన్నీ క్రిస్పీగాని చాలా బాగా ఉంటుంది అనమాట. సో ఈ చిన్నులపాయలు, కరివేపాకులు వేసాం కదా, ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, మరీ ఎక్కువ మాడిపోయిన దాకైతే ఉంచుకోవద్దు, లైట్గా మనకి తెలుస్తుంది ఫ్రై అయ్యేటప్పుడు. సో చూసారు కదా, వేడివేడిగా కారం బొరుగులండి ఎంత బాగున్నాయో. సో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. సో అదే బాండిలో ఉంటే మళ్ళీ అడుగు అన్నీ కూడా ఎక్కువ మాడతాయి అని చెప్పి నేను ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇలా కారంగాను స్పైసీగా టీ టైం స్నాక్స్ లాగా అయితే తినవచ్చు, చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా అయితే బాగా నచ్చుతాయి అనమాట. సో ఈ కరివేపాకు ఫ్లేవర్తో అయితే చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి అనమాట. చాలా స్పైసీగా కూడా ఉంటాయి. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని తినవచ్చు అనమాట. సో అది ఎవరిష్టం వాళ్ళది కదా. సో ఇప్పుడైతే చూసారు కదండి, స్పైసీగా కారం బొరుగులు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో నేనైతే కొంచెం టేస్ట్ చేసి చూసానండి, చాలా బాగున్నాయి. స్పైసీగా మరి కారం ఎక్కువగా తక్కువ కాదు, నేను తీసుకున్న దానికి మీడియంగానే సరిపోయినాయి అనమాట, కరెక్ట్గానే. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో స్పైసీగా మరమరాలు కారం బొరుగులు అంటారు, మేము మరమరాలు అని అంటామండి. సో స్పైసీగా అయితే కారంగా చాలా బాగున్నాయి. అంతేనండి.